ఇలాంటి నోట్బుక్స్ రాయడం అయిపోయిందని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటారు కదా, ఇకపై అలాంటి అవసరం లేకుండా నన్ను ఫాలో అవ్వండి. ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ బోలెడ్ ఉన్నాయి నా ఛానల్లో. నెక్స్ట్ ఒక పేపర్ ని రెండుగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఏదైనా లోపల పెట్టేసి ఇలా రోల్ చేసేసుకుంటూ రావాలి. ఇలా గమ్ పెట్టేసి అతికిచ్చేసేసుకున్న తర్వాత ఇంకొకటి చిన్న పేపర్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దీన్ని ఇందాక చుట్టుకున్న మిడిల్లో ఇలా చుట్టేసుకొని గమ్ పెట్టేసి అతికిచ్చేసేసుకుంటే తర్వాత దీనికి గ్లూ పెట్టేసి ఆరనిచ్చేస్తే టైట్గా మారుతుంది. వాష్ చేసినా కానీ పాడయ్యే ఛాన్సే లేదండి. తర్వాత ఇక్కడ నేను ఉలెన్ తీసుకున్నాను, మీరు లేదంటే క్లాత్ అయినా తీసుకొని ఇలా చిన్నగా చుట్టేసుకోవాలి పూర్తిగా లోపలిది కనిపించకుండా. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ గోటా లేస్ తీసుకొని ఇలా చుట్టేసుకుంటే మనకి బయట మార్కెట్లో దొరికే బీడ్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. ఇలాంటివి ఒకే మెథడ్ కాదండి, నేను 4 ఈజీ మెథడ్స్లో చూపించాను. కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ తయారు చేసేసుకొని ఇలాంటి హ్యాంగింగ్స్ తయారు చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.